కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం రాజుపాలెం నుంచి రామవరం వరకు వెళ్లే ఆర్&బి రోడ్ అధ్వానంగా మారడంపై వైసీపీ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తోట రామ్చీల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని తోట నరసింహం మండిపడ్డారు. కుంటి సాకులతో పబ్బం గడుపుతున్నారే తప్ప ప్రజా సౌకర్యాలను దృష్టిలో పెట్టుకోవడం లేదని ఆయన విమర్శించారు. తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. మీరు ఎవరైనా ఒకసారి అలాగే వెళ్ళచ్చు. ఇలా భూమి గుడికి చేరిపోతున్నారు అందరూ, మేము కూడా అలాగే వెళ్తున్నాం. ఇతర ప్రజానికి ఆర్&బికి సంబంధించినటువంటి రోడ్డు విషయమే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజానికి అందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా మరి ఏదైతే ఒక రహదారి ఉందో ఆర్&బి సంబంధించినటువంటిది రాజుపాలెం టు మరి రామవరం అనే రోడ్డు, రాజుపాలెం నుంచి మొదలుకొని వీరవరం గ్రామం, రామచంద్రపురం గ్రామం, అలాగే తామరాడ, పాలెం, సౌరానిపేట, గోనేడ, రామవరం, ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి. ఎస్తిమ్మాపురం అని, సొంగరానిపాలెం అని, భూపాలపట్నం అని, గెతనాపిల్లి అని, ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది ఆర్&బి రోడ్డు. నేను గతంలో నేను ఎమ్మెల్యేగా చేశాను. 2004లో, 2009లో చేశాను, 2010లో మంత్రిగా చేశాను, 2014లో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా 3 సార్లు వరకు కూడా ఈ ఆర్&బి రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది. మరి నేను అంతేకాకుండా ఆ రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసమని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం, అధికారులు ఆ బుషెస్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగేది. కానీ మరి ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారైంది. మరి గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయమే మరి ప్రభుత్వాన్ని అడిగి దాదాపుగా 32 కోట్ల రూపాయలు నేను నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అప్పట్లో. అది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 394 కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రోడ్లతో కలిపి నేను ఏదైతే అడిగానో ఈ రోడ్డు ఏదైతే ఉందో 32 కోట్ల రూపాయలు ఈ రోడ్డు వెడల్పు చేసి వైడింగ్ చేసి రాజుపాలెం నుంచి రామవరం వరకు కూడా, తర్వాత మధ్యలో చిన్న చిన్న కల్వర్ట్స్ ఉన్నాయి. వాటితో పాటు మా వీరవరంలో కూడా ఆ ఏరు మీద ఒక బ్రిడ్జ్ ఉంది, పురాతనమైన బ్రిడ్జి. ఆ బ్రిడ్జి నిర్మాణం కోసమని ఈ నిధులన్నీ కూడా తేవడం జరిగింది. కానీ అవి ఇచ్చే టైంకి ఎన్నికలు రావడం జరిగింది 2019లో. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. తర్వాత కాలక్రమేణా మరి ప్రభుత్వం ద్వారా ఆ నిధులు విడుదలైనా సరే అలాగే ఈ రోడ్డు వేయాలి, ఏదో ఎవరి మీద సాగు చెప్పి తప్పించుకునే పరిస్థితి కాదు. ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా గతంలో ఈ రోడ్డు విషయంలో కూడా రకరకాల ధర్నాలు చేశారు. మరి ఆ ధర్నాలు ఇప్పుడు గుర్తురాట్లేదు వాళ్ళకి. మనం చేసాం కదా ధర్నాలు చెప్తున్నారు. ఆ 3 కిలోమీటర్ రోడ్డు అది. ఆ రోడ్డు ఉన్నటువంటి ఆ కంకర్ని పరిచేరు తప్ప దాదాపుగా సంవత్సరం క్రితం అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. ఎక్కడ కూడా దాన్ని బీటీ రోడ్డు కింద చేయలేదు. మరి ఇదంతా చెప్తే ఏదో కుట్రగా చేస్తున్నట్టుగా ఉంది ఈరోజు ఈ పాలకులు. మరి వారు అందరికీ సమానమే. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేస్తే నెగ్గారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఒక ఊరే వేస్తే నెగ్గిన వాళ్ళు కాదు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓట్లేస్తే నెగ్గించారు. మన ప్రాంతాన్ని అంతా కూడా సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసుకోవాలి ఎవరైనా సరే. మరి ఈ రోడ్డు తక్షణమే మరి వేయవలసిన అవసరం కూడా ఉంది. మరి రేపు ఎల్లుండి మేము దీనికి సంబంధించిన అధికారులు ఎస్సీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ కావడం జరుగుతుంది. ఈ రోడ్డు మీద గట్టిగా డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా దీనికి సంబంధించిన సెక్రటరీ గారిని, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ, దీనికి సంబంధించిన ఆర్&బి మంత్రి గారిని కానీ మేము కోరుతా ఉన్నాం. తక్షణమే నిధులు ఏర్పాటు చేసి మీరు ఇక్కడ ఈ రోడ్డు వేసేలాగా ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పడేటువంటి కష్టాలను తీర్చాలని మేము కోరుకుంటా ఉన్నాం.
ఇది మా ఒక్క కష్టం కాదు, చాలా మంది మేము చూస్తూ ఉంటాం. అక్కడ ఎంతో మంది పాపం వెళ్తా